మధ్యకాలంలో వయసుతో సంబంధం లేకుండా గ్రే హెయిర్ చాలా మందిని ఇబ్బంది పెడుతుంది కదా! నేనైతే చాలా ప్రొడక్ట్స్ వాడాను. కానీ నాకు భయమేస్తుంది. ఒక్కొక్కసారి హెడేక్ వచ్చింది, ఇచ్చింగ్ కూడా వచ్చింది. వీటన్నిటి బదులు ఈ అనూస్ హెన్నా ప్రోడక్ట్ అయితే చాలా మంచిది, మంచి కంపెనీ అని చెప్పి నేనైతే ఇది తీసుకొచ్చాను. ఇది మ్యారేజ్ అవ్వకముందు నేను నార్మల్లీ గోరింటాకు పౌడర్ వాడేదాన్ని, అనూస్ కంపెనీయే. కానీ ఇప్పుడు గ్రే హెయిర్ ప్రాబ్లం ఉంది నాకు కాబట్టి నేను ఈసారి బ్రౌన్ కలర్ తెచ్చుకున్నాను. ఎందుకంటే బ్లాక్ కలర్లో ఖచ్చితంగా కెమికల్ అనేది కొద్దిగన్నా ఉంటుంది. నో అమోనియా అని పెట్టినా కూడా కంపల్సరీగా ఉంటుంది. అందుకోసం వద్దు, డాక్టర్స్ కూడా అది సజెస్ట్ చేయట్లేదు కదా. అందుకోసం అది అవాయిడ్ చేసి నేను ఈ బ్లాక్ కలర్ కాకుండా బ్రౌన్ కలర్ అనూస్ హెన్నా తెచ్చుకున్నాను. నేను ఏ విధంగా కలుపుకుంటున్నానో చూడండి. ఇది నైట్ కలిపి పెట్టి మార్నింగ్ పెట్టుకునే ముందు కూడా ఇవి వేసి ఎగ్ అండ్ అలోవెరా జెల్ లేదా కర్డ్ వేసి అయినా మనము దీన్ని పెట్టుకోవచ్చు, మీ ఇష్టము. కొంచెం తలకి కోకోనట్ ఆయిల్ ఉంటే అవసరం లేదు, కోకోనట్ ఆయిల్ లేకపోతే కోకోనట్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను కర్డ్ ప్లేస్లో అలోవెరా జెల్ యాడ్ చేసుకున్నా. ఇట్లా మంచిగా కలిపి ఒక గంట నాననిచ్చాను. నైట్ కలిపి పెట్టి నెక్స్ట్ డే మార్నింగ్ పెట్టుకున్న ఇంకా మంచిగా ఉంటుంది. ఇట్లయినా మంచి రిజల్టే వచ్చింది. నాకు ఇది పెట్టుకోవడం వల్ల ఏ సైడ్ ఎఫెక్ట్ అనేది ఏది రాలేదు. చాలా మంచి రిజల్ట్ ఉంది చూడండి. నేను అందుకనే ఎట్లా వచ్చింది అనేది కూడా నేను యాడ్ చేశాను. ఇంకా హెయిర్ గ్రోత్ కోసం టిప్స్ ట్రై చేస్తున్నా. సక్సెస్ అయితే కంపల్సరీ నేను మీకు షేర్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, మీకు ఒకవేళ తెలిస్తే ఓకే, తెలియకపోతే ఈ విధంగా ట్రై చేయండి. బాయ్.